మే ఐ కమ్ ఇన్? సారీ సార్, పర్లేదా? పర్లేదు, రండి కూర్చోండి. ఎక్కువగా తీసుకోకండి సార్, ఆరోగ్యానికి మంచిది కాదు. ఏం చేస్తామో, ఒంటరి జీవితం అయిపోయింది. 2 పెగ్గులే, లైట్గా ఓ పెగ్గేస్తారా? అలవాట్లేదు. ఇప్పుడు వచ్చింది మాత్రం మీ పని మీదే, రోషన్ గురించి. సార్ మీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద. అది అయిపోగానే వెళ్ళిపోతాను. మీ అబ్బాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మాస్టారు, మీకు తెలుసు కదా స్టూడెంట్స్తో తలమునకలయ్యే ప్రొఫెసర్ల గురించి. నేను నా కొడుకు ఇదే హాస్టల్లో ఉంటున్నాం. ఉన్నా సరే వాడు నాతో మాట్లాడు. ఫాదర్గా నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను. నా కొడుకు దృష్టిలో నేను దోషిని. డివోర్స్ తీసుకున్నారా? ఎస్. పరిస్థితితో నాకు సంబంధం ఉందని వాళ్ళమ్మ వాదన. కానీ నిజమేమిటంటే ఈగో క్లాషెస్. అతని మీద మర్డర్ కేసు ఎలా చార్జ్ చేశారు? వేదిక హత్య చేయబడిన రాత్రి వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళమ్మ బర్త్డే. మరి అందులో తన్నెలా ఇరికించారు? నాకు తెలిసినంత వరకు పోలీసులు ఏదో ప్లాన్ ప్రకారం వాడిని కావాలనే ఈ కేసులో ఇరికించారు. రేపు జరగబోయే మీటింగ్లో ఎమ్మెల్యే, కమిషనర్, ఏసీపీ భవానీ దుర్గతో పాటు ముఖ్యమైన అధికారులందరూ పాల్గొంటున్నారు. ఏదో కుట్ర చేసి వాడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారని నా అభిప్రాయం. నాకిక్కడ ఎటువంటి సపోర్టు లేదు. వాడిని పోలీసులు పట్టుకెళ్ళిన తక్షణం నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సభకు నమస్కారం. ఆత్మహత్య చేసుకున్న ఉన్నికృష్ణ కేసులో పోలీసులకి కొందరిపై అనుమానాలున్నాయి. ఆ సంఘటనలో భాగం పంచుకున్న వాళ్ళు ఎటువంటి వారైనా సరే శిక్షింపబడాలి. మాకు మీరందరూ సహకరించి ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలి. ఇది రాయల్ వారియర్స్ గొడవ, రియల్ ఫైటర్స్కి ఎటువంటి సంబంధం లేదు. సార్, ఐఎమ్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్. నేను ఏ గ్రూప్కు సంబంధించిన వాడిని కాదు, కానీ మాట్లాడాలి. మీ రియల్ ఫైటర్స్లో మెంబరే కదా ఉన్నికృష్ణన్? రోషన్ గురించి ఆలోచిస్తున్న మీరు ఉన్నికృష్ణన్ విషయం మర్చిపోవడం భావ్యమా? సార్, వన్ డౌట్. నిరపరాధి అయిన ఉన్నికృష్ణన్ని పోలీస్ కస్టడీలో ఎందుకు పెట్టారు? పోలీస్ స్టేషన్లో జరిగిన ఉన్నికృష్ణన్ మరణం గురించి పోలీస్ అధికారులే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నీతికి నిజాయితీకి మారుపేరైన ఉన్నికృష్ణన్ ఫాదర్ బాలు మాస్టర్ ఇక్కడే ఉన్నారు. మీ పోలీసులు ఆయనకి ఏం సమాధానం చెప్తారు? అది ఉన్నికృష్ణన్ వేదిక హత్య కేసులో ముద్దాయి ఎలా అయ్యాడు? సమాధానం లేదు. ఏ ఆధారాన్ని బేస్ చేసుకుని ఉన్నికృష్ణన్ అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఏ విధమైన ఆధారం మీ దగ్గరుందని రోషన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? వివరాల్లోకి వెళ్ళి శోధిస్తేనే సాలిడ్ ఎవిడెన్స్ మాకు దొరుకుతాయి. ఈ కేసు ముందుకు సాగాలంటే మరికొంతమందిని మేము విచారించాలి. ఎవరు సార్ ఆ మరికొంతమంది? రోషన్ చంద్ర, బీను, దీపు, ఆషిక్, ఇంకా మహేష్, గోకుల్, జిత్తు, వర్మ, సమీర్. విన్నారుగా, పోలీసుల దృష్టిలో రియల్ ఫైటర్స్, రాయల్ వారియర్స్ అనే తేడా ఉండదు. సార్, మీ పోలీసుల అనుమానం ప్రకారం ఇక్కడున్న మరికొంతమంది విద్యార్థుల్ని విచారించాలనుకుంటున్నారు. దానివల్ల ఈ కేసులో ఏమైనా పురోగతి ఉంటుందా? ఆ అమ్మాయి రేప్ చేయబడింది, చంపబడింది ఈ కాలేజ్ క్యాంపస్లో కాదని పోలీస్ ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడి ఉంది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎవరు? పోలీస్ డాగ్స్ పరిశీలనలో మాకు తెలిసింది బాడీని మరో చోట నుంచి తీసుకొచ్చి పడేశారు అని. సార్, ఆ ప్లేస్ ఇక్కడికి ఎంత దూరం? 2 కిలోమీటర్స్. ఓ 27 అడుగుల దూరం వెళ్తే ఈ కాలేజ్ నుంచి అక్కడికి షార్ట్ కట్ ఉంది. ఆ రూటునే గత 4-5 సంవత్సరాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కాలేజీకి రావడానికి పోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అంత సులభమైన మార్గం ఉన్నప్పుడు ఎందుకు సార్ సాహసించి ఆ ముద్దాయి 7 అడుగుల ఎత్తు నుంచి బాడీని కింద పడేయాల్సి వచ్చింది? దీన్ని బట్టి ఏమర్థమైంది? ముద్దాయి క్యాంపస్ వాడు కాదు, బయటి వాడేనని.